ప్రేస్తరా దేవుని నామమున మీకు అందరికీ శుభములు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథం నుండి ఒక స్త్రీని గురించి మనము నేర్చుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 36 నుంచి 43 వరకు మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అక్కడ తబిత అనేటువంటి ఒక స్త్రీని మనము చూస్తాం. తబిత అనేటువంటి ఒక స్త్రీని మనము చూడవచ్చు. యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. బైబిల్ గ్రంథంలో ఆమె చూసినటువంటి సత్క్రియలు అనగా మంచి క్రియలు, మంచి పనులు. మరి అలాంటి మంచి పనులు చేసినప్పుడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఆమె పేరు లిఖించబడింది. అలాగనే 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో చూస్తే అక్కడ కొర్నేలు కుటుంబాన్ని కూడా మనము గమనించవచ్చు. కొర్నేలు గారు కూడా అక్కడ తాను శతాధిపతి అయిన కొర్నేలను భక్తిపరుడుండెను, కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైంది. ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ ఇదే గ్రంథంలో మనం చూస్తే కొర్నేలు కూడా ధర్మకార్యాలు చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాము కొర్నేలు గారిని. అలాగా తబిత కూడా ఇక్కడ ధర్మకార్యములు చేసి ఆమె ఏం చేస్తున్నా మంచి పనుల వల్ల దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చినాడు. ఆ వరమును మనము సద్వినియోగపరచుకోవాలి. మరి ఈమె ధర్మకార్యం చేస్తూ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా తన వంతు సహాయము చేస్తూ ప్రజలందరికీ కూడా ఎంతగానో ఉపయోగకరంగా ఉండింది. ఆమె చూడండి, మనం బైబిల్లో గమనించినట్లయితే ఈ యొప్పే అనే పట్టణము ఎక్కడ ఉందంటే యొప్పేకు దగ్గరగా ఉండుట చేత లుద్ద అనేటువంటి పట్టణము యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విన్నారు. విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొంటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. మరి ఈమె వారికి చేసినటువంటి సహాయం ఏంటి అనగా అందరికీ కూడా తనకు వచ్చినటువంటి పనిని ఇతరులకు సహాయంగా ఉపయోగకరంగా చేయబడింది. తనలో ఉన్నటువంటి చిన్న వస్తువే తనకు దేవుడు ఇచ్చినటువంటిది ఏంటి అనగా సూది. ఆ సూదితో అందరికీ కుట్టి తను సహాయం చేస్తుంది. అది 39వ వచనంలో మనం చూస్తే అక్కడ పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాలందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఆమె చేసినటువంటి పనులను ఎవరికి చూపిస్తున్నారు? పేతురుకు చూపిస్తున్నారు. పేతురు చూపించినప్పుడు అంటే ఆమె మనం చేసేటువంటి పనులు మనం ఉన్నప్పుడు తెలియదు, కానీ మనము చనిపోయిన తర్వాత మనం చేసినటువంటి మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ ఏవైనా కూడా అప్పుడే బయటపడతాయి. మనతో పాటు ఏది వస్తుందంటే మంచితనమే వస్తుంది. మనం ఇతరులకు మంచి చేసినప్పుడు ఆ మంచి మనకు తిరిగి వస్తుంది అనేటువంటి ఇది మనకి ఇక్కడ వాక్యంలో తెలియజేస్తూ ఉంటున్నది. ఎందుకు అందరికీ అలాంటి సహాయం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి విధవరాళ్ళందరూ ఎక్కువగా ఉంటుంటారు. అక్కడ ఆ విధవరాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే చేపలు పట్టడానికి పోయి ఆ తుఫాన్లు అలా వచ్చినప్పుడంతా కూడా భర్తలు చనిపోయి చాలామంది విధవరాళ్ళుగా ఉంటున్నారు. మరి అలాంటి పరిస్థితిలో వారికి ఈమె తగినటువంటి సహాయం చేస్తూ ఉండింది. కాబట్టి పేతురు 40వ వచనంలో చూస్తే పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఆమె చేసినటువంటి మంచి పనులే ఆమెను సజీవంగా లేపడానికి పేతురు గారు ఎంతగానో ప్రార్థన చేసి ఆమెను ఇక్కడ పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చున్నాను అని ఇక ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఏదైనా కూడా ప్రార్థన ద్వారా మనము దేవుని నుంచి మనం పొందవచ్చు అనేటువంటిది మనకి ఇక్కడ వాక్యంలో తెలియజేస్తూ ఉంటున్నది. అలాగనే ఇక్కడ కొర్నేలు కూడా మనం చూసినప్పుడు కొర్నేలు కూడా అన్యుడు అయినప్పటికీ ఆయన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా చూస్తున్నాము.
అతని ఇంటి వారందరితో కూడా దేవునియందు భయభక్తులు గలవాడైండి ప్రజలకు ధర్మ కార్యములు చేయుచు బహుధర్మము చేయుచు ప్రజలకు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తుండేవాడు. అంటే దేవుడు అంటే ఎవరో తెలియదు, కానీ ఆయన ప్రార్థన చేసేది నేర్చుకున్నాడు. కుటుంబం అంతటి కూడా మరి ప్రార్థన నడిపించాడు. అలాగా మరి 4వ వచనం మనం చూస్తే 3వ వచనములో పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. ఎప్పుడైతే ధర్మకార్యములు చేసి దేవునియందు భయభక్తులు కలిగి మరి ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థనలన్నీ కూడా ఎక్కడికి చేరినాయంటే దేవుని దగ్గరికి చేరినాయి. చేరిన తర్వాత అక్కడ దేవదూత అతనికి కనపడి ఏం చెప్తుందంటే చూడండి, ఆ తేటగా కనపడను అతడు దూత వైపు తేరి చూచి భయపడి, అనగా అంతకుముందు కూడా ఎప్పుడు కూడా అలాంటి దర్శనాలు ఆయనకు కనపడలే. మరి ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడో వెంటనే దేవదూత అక్కడికి వచ్చి అతనికి కనపడడం జరిగింది. అతడు దూత వైపు తేరి చూసి భయపడినాడు. భయపడి ఏమంటున్నాడు అంటే ఇక్కడ ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆయన చేసేటువంటి ఇతరులకు చేసినటువంటి ధర్మకార్యములు అలాగే దేవుని చేసినటువంటి ప్రార్థనలు అన్నీ కూడా మరి దేవుని దగ్గర చేరినాయి. అలాగే మనము ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాము ఏమని అంటే, నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నా దేవుడు నాకు సహాయం చేయకుండా ఉన్నాడు, నా ప్రార్థన వింటున్నాడో లేదో అనేటువంటి ఒక తలంపు కలిగి మనం ఉంటాము. కానీ ప్రతిదీ దేవుడు వింటున్నాడు. మన ప్రార్థనలన్నీ కూడా తప్పక దేవుని దగ్గర చేరి ఉంటాయి. మనకు ఇక్కడ ఈ లోకంలో బ్యాంకులు అనేకంగా ఉంటాయి, ఒకటి కాదండి 2-3 బ్యాంకుల అకౌంట్లు మనకు ఉంటాయి. కానీ అక్కడ పరలోక రాజ్యంలో ఒక బ్యాంక్ అనేది మనకు ఉంటుంది. మనం చేసేటువంటి ప్రార్థనలన్నీ కూడా అక్కడ మనం చేసే ధర్మకార్యాలు అన్నీ కూడా అక్కడ ఆ బ్యాంకులో ఉంటాయి. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ఈయన చేసినటువంటి ప్రార్థనలు అన్నీ కూడా దేవుని సన్నిధికి చేరినాయి. అందుకనే దేవదూత ద్వారా వచ్చి ఈయనకు చెప్తా ఉంది. డైరెక్ట్గా దేవదూత వచ్చి కొర్నేలు గారికి చెప్పడం మనము చూస్తూ ఉంటున్నాం. అయితే మరి 7వ వచనం మనం చూస్తే అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతను తన ఇంటి పని వారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకున్న వారిలో భక్తిపరుడు ఒక సైనికుడు పిలిచి వానికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. అనగా ఇప్పుడు మనం చూసినట్లయితే కుటుంబం అంతా కూడా దేవుని యందు గల ఆసక్తి, దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి ఇవన్నీ కూడా ఎక్కడికి తీసుకువెళ్ళినాయంటే పేతురు దగ్గరికి తీసుకువెళ్ళండి. మరి ఎలాగ మనము చూసినట్లయితే ఇక్కడ వాక్యంలో పేతురు వారు చేసినటువంటి ప్రార్థనలన్నీ విన్నాడు కాబట్టి మరి అక్కడ పేతురును మరి కొర్నేలు ఇంటికి పంపడం జరుగుతూ ఉంటున్నది. పేతురు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మనం 22వ వచనం మనం చూసినప్పుడు నీతిమంతులను దేవునికి భయపడువాడును యూదాజనులందరి వలన మంచి పేరు పొందేవలన శతాధిపతి కొర్నేలు అని ఒక మనుషుడు ఉన్నాడు. అతను నిన్ను తన ఇంటికి నంపించి నీవు చెప్పు మాటలు వినవలని పరిశుద్ధ దూత వలన బోధింపబడనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. చూడండి, అక్కడ దూత వలన మరి పేతురు వాళ్ళ ఇంటికి రావడం జరుగుతూ ఉంటున్నది. పరిశుద్ధ దూత వలన బోధింపబడని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. అంటే పేతురు వాళ్ళ ఇంటికి వస్తాడని చెప్పి వాళ్ళందరినీ బంధువులందరినీ తన ఇంటికి ఆహ్వానించుకొని ఉంటున్నాడు. ఎప్పుడైతే పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసినావు. మరి అందుకు పేతురు నీవు లేచి నడవము, నేను కూడా నరుడనే అని చెప్పి అతను లేవనెత్తాను. అనగా ఇంటికి మనం ఎవరైనా సేవకుడు అని ఎవరైనా వచ్చినప్పుడు మనము వారికి ఎలా ఆతిథ్యం ఇవ్వాలి అనేది వంటిది కూడా కొర్నేలు ద్వారా నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ దినము మరి తబితాను గురించి, తబిత చేసినటువంటి యొక్క ధర్మకార్యములు అయితేనేమి,
కొన్నేళ్ళు గాడు చేసినటువంటి ధర్మకార్యములు అయితేనేమి, ఇవన్నీ కూడా మనం గ్రహించి ప్రార్థన ద్వారా మనం కూడా అటువంటి మేళ్లను మనం పొందాలని చెప్పి దేవుని నామాన్ని కోరుకుంటున్నాను. అలాంటి కృప మీకు అలాంటి కృప దేవుడు మనకందరికీ కూడా తోడైండి నడిపించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.